ఇక ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. కెస్లాపూర్లోని నాగోబా ఆలయ దర్శనంతో పాటు అమరవీరుల స్థూపం వద్ద నిర్వహిస్తున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఇప్పటికే అమరవీరుల స్థూపాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. సమీపంలోనే సభావేదిక ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు బహిరంగ సభ నిర్వహించుతున్నారు. అయితే గతంలో పిసిసి అధ్యక్షులుగా నియమితుల తర్వాత 2 సంవత్సరాల కింద ఇక్కడనే మొట్టమొదటి బహిరంగ సభ ఏర్పరిచారు. దళిత దండోర సభ ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యి అదే సెంటిమెంట్ తోటి ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో ఇప్పుడు లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించడానికి ఇక్కడికి వచ్చేస్తున్నారు. అయితే మనం ఇక్కడ చూస్తున్నాం, ఇంద్రవెల్లిలో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద అప్పుడు బహిరంగ సభ నిర్వహించి సక్సెస్ అయ్యిండు. అంతేకాకుండా అదే ఉద్దేశం కొద్దీ ఇప్పుడు కూడా లోక్సభలో ఎన్నికల శంఖారావాన్ని పూరించడానికి రేపు బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి ఇక్కడ వస్తున్నారు. జిల్లాలో పర్యటన నిమిత్తం మొట్టమొదటి పర్యటన ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించడం కూడా ఇది ఒక విశేషమైంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైంది. అక్కడ హెలిప్యాడ్ అవుతుంది, అక్కడ హెలిప్యాడ్ నిర్వహిస్తున్నారు. అక్కడికి స్టేజ్ పనులు చకచక జరుగుతున్నాయి. అయితే రేపు మధ్యాహ్నం 2 గంటలకు గిరిజనుల ఆరాధన నాగోబా దేవాలయం ఉన్న కెస్లాపూర్ గ్రామానికి ఇస్తారు. ఫస్ట్ 2 గంటలకు హెలిప్యాడ్ మీద అక్కడ వచ్చి అక్కడ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అక్కడ మిశ్రమ వంశస్థుల మహిళలతోటి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం ఇక్కడ ఇంద్రవెల్లిలో ఉన్న అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి నివాళులర్పిస్తారు. నివాళులర్పించిన అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ఇక్కడ బహిరంగ సభ 4 గంటల వరకు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. గతంలో పిసిసి అధ్యక్షుడిగా నియమినప్పుడు ఇక్కడ మొట్టమొదటి సభ ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యి ముఖ్యమంత్రి అయిన ఉద్దేశం కొద్దీ అదే లోక్సభ ఎన్నికలు కూడా ఇక్కడ నుంచే ప్రారంభిస్తే సెంటిమెంట్గా వర్కౌట్ అవుతున్న ఉద్దేశం కొద్దీ ఇక్కడ జిల్లాలో పర్యటనలో మొట్టమొదటి ఆదిలాబాద్ జిల్లాలోనే నిర్వహిస్తున్నారు. ఇక్కడ నుంచే లోక్సభ ఎన్నికల శంకరావుని కూడా పూరిస్తున్నారు. 17 లోక్సభ ఎన్నికల సీట్లు గెలాలన్న ఉద్దేశం కొద్దీ ఇక్కడ నుంచి అతను ప్రారంభిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఈ బహిరంగ సభ కాంగ్రెస్కు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. 1 లక్ష జన సమీకరణ చేయాలన్న ఉద్దేశం కొద్దీ ఇక్కడ ఈ సభను పర్యవేక్షించడానికి సీతక్క మంత్రి గత 3 రోజుల నుంచి వివిధ అసెంబ్లీ సెగ్మెంట్లలో సన్నాహక సభలు ఏర్పాటు చేస్తూ ఇక్కడ స్థానికమైన వెడమబొజ్జు ఎమ్మెల్యే కూడా ఇక్కడ నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఏదైనా ఈ సభతోటి కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల పూరించాలని చూస్తుంది. శ్రీనివాస్, రాజ్ న్యూస్, ఇంద్రవెల్లి నుండి.